नमस्ते बच्चों। 7वीं कक्षा में हम 5वां पाठ यानी पाठ नंबर 5 बादल गिरा आसमान गिरा। आसमान गिरा यानी आसमान गिरा, इस पाठ कहानी के बारे में हम जान चुके हैं। तो इस पाठ में कुछ जानवरों के नाम आए हैं। तो आप अपनी हिंदी पाठ्य पुस्तक 7वीं कक्षा के हिंदी पाठ्य पुस्तक आसमान गिरा पाठ भाषा की बात देखिए आप। पृष्ठ संख्या 28, पृष्ठ संख्या 28, पेज नंबर 28। भाषा की संख्या। पाठ में खरगोश, लोमड़ी, भालू, हाथी, शेर आदि जानवरों के नाम आए हैं। ऐसे नाम वाले शब्दों को किसी व्यक्ति, वस्तु, स्थान, पूर्व ज्ञान में हमें संज्ञा के बारे में बता चुके हैं। तो बच्चों आप अपने पाठ्य पुस्तक निकालकर उसमें आए हुए जानवरों के नाम अपने नोट पुस्तक में लिखिए। यानी जो साधु जानवर है और जो क्रूर जानवर है, साधु जानवर के नाम एक तरफ यानी खरगोश यानी जो भी है हाथी, ऐसे यानी क्रूर जानवर जो है शेर, जैसे के शेर और भालू, ऐसे के क्रूर जानवरों का एक तालिका बनाइए। कुछ साधु जानवरों के नाम और कुछ क्रूर जानवरों के नाम आप यानी जंगली जानवर, क्रूर माने जंगली जानवरों के नाम आप तालिका बनाइए। तो आइए बच्चों, आज हम 7वीं कक्षा में बादल यानी बादल क्या है? बादल इसका शब्दार्थ है क्लाउड्स। क्लाउड, क्लाउड यानी मेघमू क्लाउड। तो आज हम इस जानकारी लेंगे क्लाउड। तो आइए बच्चों, एक लड़का था, पठन हेतु ये पढ़कर सिर्फ आनंद के लेने यहाँ हमें बादल के बारे में जानने के लिए दिया गया है। तो देखिए बच्चों, एक लड़का था, पृष्ठ संख्या 30, हिंदी पाठ्य पुस्तक 7वीं कक्षा, पृष्ठ संख्या 30। बादल, बादल के बारे में आज हम जानकारी लेंगे। एक लड़का था, ఒక బాలుడు ఉండేవాడు। था అనేటువంటిది पास्ट टेंस అమ్మా। మనం ఏ स्टोरी చెప్పినా గానీ हम जो भी कहानी बीती हुई बातों के बारे में बताते हैं तो उसे क्या कहते हैं? భూతకాल कहते हैं यानी पास्ट टेंस। జరిగిపోయినటువంటి విషయాల గురించి చెప్పేటువంటి దాన్ని ఏమంటారంటేనమ్మా భూతకాలము అంటారు, పాస్ట్ టెన్స్ అంటారు। అంటే జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది, నేను ఆ హాలిడేస్ లో అలా చేశాను, ఈ హాలిడేస్ లో ఇలా చేశాను, నెక్స్ట్ డే ఇలా చేస్తాను అంటే టుమారో గురించి చెప్పేటువంటి దాన్ని ఏమంటారంటే ఫ్యూచర్ అన్నమాట, భవిష్యత్తు గురించి మాట్లాడతాం మనం। సో ఇక్కడ జరిగిపోయినటువంటి సంఘటనని మనకి ఇక్కడ ఒక పాఠంగా ఇచ్చాడు కాబట్టి పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం। సో పాస్ట్ టెన్స్ లో మనకి ఏమొస్తాయి అంటే యాయేయి, తర్వాత థా థే థి, థా థే థి అనేటువంటివి మూడు మనకి పాస్ట్ టెన్స్ లో వస్తాయి అన్నమాట। సో ఏక్ లడకా థా, ఒక బాలుడు ఉండేవాడు, ఉస్కా నామ్ భరత్ థా, అతని పేరేంటంట? ఒక బాబు ఉండేవాడు, అతని పేరేంటి? భరత్। వహ నయి నయి బాతే జాన్నా చాహతా థా, అతనికి యాంగ్జైటీ ఎక్కువ, ప్రతిదీ అన్నమాట, ఇది ఎందుకు, ఎలా, ఇది ఎందుకని వచ్చింది, దీనిలో ఏముంది విశేషత, ఇంపార్టెన్స్ ఏముంది, కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలన్నటువంటి యాంగ్జైటీ అతనికి ఎక్కువగా ఉండేది। ఎవరికమ్మా? ఆ భరత్ అనేటువంటి బాబుకి। ఇక్కడ మనం బాదల జస్ట్ పఠన హేతు మనకు ఒక పాఠాన్ని ఇవ్వడం జరిగింది, దాంట్లో ఒక బాలుడు ఉండేవాడు అన్నమాట। ఎవరు? ఒక బాలుడు ఉండేవాడు, అతని పేరేంటమ్మా? భరత్। क्या नाम है बच्चे का? भरत। वह कैसा लड़का है? यानी जो भी नई नई बातों के बारे में जानकारी लेने कुतूहल रहता था, అతనికి ఔత్సాహికం అన్నమాట, ఉత్సాహం ఎక్కువగా ఉండేది, కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలి అనేటువంటి ఆలోచన, తెలుసుకోవాలి, తెలియనటువంటి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన అతనికి ఉండేది అన్నమాట, ఆ బాబుకు ఉండేది। एक दिन वह పాఠశాల से आ रहा था। సో రోజులాగానే రోజు స్కూల్ కి వెళ్ళటము, రావటము, తెలియనటువంటి విషయాలు తన పేరెంట్స్ తోనూ లేదా తన టీచర్స్ తోనూ అలా తెలుసుకుంటూ ఉండేవాడు। సో ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి పాఠశాల से आ रहा था, మన మార్నింగ్ 8:30కి 8 కల్లా మనం స్కూల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ఈవినింగ్ 4:30కి మళ్ళీ మనం రిటర్న్ అవుతూ ఉంటాము। యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం స్కూల్లో ఉంటాము, మనకు లంచ్ टाइम में शॉर्ट ब्रेक यानी विराम समय हमें मिलता है। तो सुबह के 8 बजे जाकर और शाम के 4 या 4:30 5 बजे हम घर वापस आते हैं। तो यहाँ भरत, यह लड़का भी पाठशाला जाकर अपना घर वापस आता है। वापस అంటే రిటర్న్ అన్నమాట, వాపస్ అంటే రిటర్న్ అనేటువంటి అర్థము, వాపస్ అనేటువంటి మాటకి శబ్ద
అండ్ రిటర్న్ తిరిగి రావటము, స్కూల్కి వెళ్ళి అతను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నాడు అనమాట, టు రిటర్న్ అవుతున్నాడు. ఆస్మాన్ మే బాదల్ ఛాయే హుయే థే. సో అతని ఇంటికి వచ్చే టైంకి మనకి రైనీ సీజన్ లో ఏ టైంలో మనకి క్లౌడ్స్ వస్తాయో, మేఘాలు వస్తాయో, నల్లటి మేఘాలు ఏ విధంగా కమ్ముకుంటాయో మనకి తెలియదు అనమాట. అంటే ఏ టైంలో జస్ట్ కొంచెం సేపు ఎండ ఉంటుంది, మళ్ళీ కొంచెం సేపు ఏమైపోతాయంటే ఈ నల్లటి మేఘాలు బ్లాక్ అంటే మేఘాలు మొత్తము వర్షించడానికి నల్లగా ఈ మబ్బులు పట్టేసి వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. రైనీ సీజన్ లో మనకి అట్మాస్ఫియర్ అనేది వితిన్ కొన్ని మినిట్స్ లో లేదా కొన్ని అవర్స్ లో చేంజ్ అవుతూ ఉంటది అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే సన్ రైజ్ ఉండాలని లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే రెయిన్ అంటే కంటిన్యూగా రెయిన్ పడాలని లేదు. కాసేపు రెయిన్ పడటం, మళ్ళీ కాసేపు సూర్యుడు ఉదయించడం. సో అంటే ఏంటి, వేడి మరియు వర్షం అనమాట ఇలా కలుస్తూ ఉంటాయి. ఒకసారి ఎండ తీవ్రంగా ఉంటుంది, అధిక గర్మి రహనే పర్ ఔర్ బర్సాత్ భీ పడతా హై అనే సూర్యుడు చక్కగా ఎండ కాస్తూ ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు సన్ రైజ్ దాంట్లో అంటే లైటింగ్ అనిపిస్తూ ఉంటది. అదే విధంగా మనకి వర్షం కూడా పడతా ఉంటది అనమాట. సో ఇతను స్కూల్కి వెళ్ళాడు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ? భరత్ అనేటువంటి బాలుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు, ఈవినింగ్ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు అనమాట. ఇంటికి తిరిగి టు రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు ఆకాశం ఎలా ఉందంటే ఆ మబ్బులతో కమ్మి బాదల్ ఛాయా గయా హై అని మేఘం కమ్ముకొని మేఘాలు వస్తున్నాయి, నల్లగా దట్టంగా మేఘాలు మారి. అంటే దాని యొక్క అర్థం ఏంటి, దాన్ని దేనికి సింబల్, అది దేనికి సింబల్ అంటే టు రెయిన్ అనమాట. అంటే వర్షము పడటానికి సిద్ధంగా ఉంది. మొత్తం చీకటి అయిపోతా ఉంటది అనమాట, ఎటు చూసిన ప్రకృతి మొత్తం చీకటి అయిపోతా ఉంటది. సో నల్లగా మేఘం అనమాట, ఎటు చూసిన ఏమైపోయింది, ఆకాశంలోనేమో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి, చీకటిగా ఉందన్నమాట. సో ఆస్మాన్ మే బాదల్ ఛాయే హుయే థే. ఛానా అంటే కమ్ముకొని ఉండటం, స్ప్రెడ్ అన్నమాట, అంటే మొత్తం వ్యాపించి ఉందన్నమాట, మేఘము వ్యాపించి ఉంది ఆకాశం మొత్తము. ఘర్ అవి కుచ్ దూర్ థా. ఆ అబ్బాయి యొక్క హౌస్ ఆ స్కూల్ నుంచి కొంచెం దూరంలో ఉంది, బై వాక్ ఇంకా కొంచెం దూరం నడవాల్సి ఉందన్నమాట. ఇతనే బడి బడి బూందే పండేల ఇంతలో రెయిన్ స్టార్ట్ అయింది అనమాట. మనం చెప్పలేం కదా ఇంత ఈ టైంకి పడుతుంది, ఈ టైంకి ఆగిపోతుంది అని చెప్పాలి. సో ఇతను బాబోలా నడుస్తూ ఉన్నాడు. సో వెంటనే పెద్ద వర్షం అనమాట స్టార్ట్ అయింది. బడి బడి బూందే అనే పెద్ద పెద్ద నీటి బిందువుతో ఏమైంది, వర్షము రెయిన్ స్టార్ట్ అయింది అనమాట. సో ఈ బాబు స్కూల్ నుంచి బయలుదేరాడు, ఆన్ ద వే అనమాట, అంటే మార్గ మధ్యలో ఉన్నాడు. చూస్తేనేమో ఆకాశంలో మేఘాలన్నీ కమ్ముకొని ఉన్నాయి, నల్లగా దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. సో మేఘం వర్షించడం మొదలుపెట్టింది. బడి బడి బూందే పన్నేలకి పెద్ద పెద్ద నీటి బిందువులు రాలటం అంటే చినుకులు పడుతూ ఉన్నాయి అన్నమాట. భరత భాగ్తా ఘర్ పహుంచా. సో రెయిన్ వస్తూ ఉంటే మనం ఏం చేస్తాము, కాసేపు ఎక్కడైనా ఆగటము, ఏ చెట్టు కిందనైనా, లేకపోతే ఏదైనా షెల్టర్ దగ్గర, ఏదైనా హౌస్ దగ్గర, ఏదైనా షాప్ దగ్గర ఆగటము, లేదా పరిగెత్తుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటాం. సో ఇతను ఏం చేశాడంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ భాగ్తా హువా. భాగనా మానే టు రన్ అన్నమాట. భాగనా అనేటువంటి దానికి మీనింగ్ ఏంటన్నా టు రన్. భాగనా అనే భాగనా అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి, టు రన్ అంటే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తున్నాడు అనమాట, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు అనమాట. घर पहुंचा फिर भी वहां भीग गया था. అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చినా కానీ అతనికి ఎలా ఉంది, తడిచిపోయాడు అనమాట. అంటే వర్షంలో అతను తడిచిపోయాడు. అర్థమైందమ్మా మీకు ఫస్ట్ పారాగ్రాఫ్? ఇక్కడ భరత్ అనేటువంటి ఒక బాబు ఉన్నాడు, ఒక అబ్బాయి ఉండేవాడు, అతని పేరేమని చెప్పారు, భరత్ అని చెప్పాడు. సో అతను స్కూల్కి వెళ్ళి తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు నల్లటి మేఘం అన్నమాట, ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. సో అతను స్టార్ట్ అయ్యాడు, ఇంటికి రావటానికి స్టార్ట్ అయ్యాడు, బయలుదేరాడు. అతను నడుస్తూ ఉన్నప్పుడు పెద్ద వర్షం అన్నమాట, ఒకేసారి వర్షించింది, వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలో ఆ బాబు తడిచిపోయాడు అనమాట, తడిచి ఇంటికి వచ్చాడు అనమాట. భరత్ को देखते ही पिताजी बोले जाओ कपड़े बदल लो नहीं तो सर्दी लग जाएगी. సో ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మనం తడిసి రాగానే ఫస్ట్ మనం వచ్చినటువంటి ఆ డ్రెస్ రిమూవ్ చేసేసి వేరే అనమాట, అంటే డ్రైగా పొడిగా ఉన్నటువంటి డ్రెస్, ఆ తల మొత్తం మనం చాలా చక్కగా అనమాట ఏదో క్లాత్ తీసుకొని తల తుడుచుకుంటాము చక్కగా, ఎందుకంటే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని చెప్పేసి పేరెంట్స్ అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ బాబు తడిచి లోపలికి వచ్చాడో వాళ్ళ ఫాదర్ అతన్ని చూశాడనమాట. ఎవరి ఫాదరు? భరత్ యొక్క ఫాదరు. చూసి ఏం చెప్పాడు, నువ్వు వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకో, తల చక్కగా ఒక డ్రై క్లాత్ అనమాట, అంటే టవాలు అలాంటి దాంతో అనమాట, టవల్ ఏదైనా డ్రై క్లాత్ అనమాట, కాటన్ క్లాత్ తుడుచుకో అని చెప్పేసి చెప్పాడనమాట వాళ్ళ ఫాదర్.
अब पिताजी बोले आओ कपड़े बदल लो नहीं तो सर्दी लग जाएगी నువ్వు డ్రెస్ చేంజ్ చేయకపోతే నీకు సర్ది అంటే ఏంటమ్మా ఇక్కడ జలుబు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పాడన్నమాట. ఎవరితో చెప్పారు ఈ మాట? భరత్ అన్నమాట. ఎవరు చెప్పింది? వాళ్ళ ఫాదర్ అన్నమాట. कपड़े बदलते ही भरत सोचने लगा आसमान में पानी कहां से आता है. సో అతను ఇంటికి వచ్చాడు. ఆ రేణి చూశాడు. ఆకాశంలో అంత పెద్ద వర్షం, ఆకాశంలోంచి అలా వర్షం పడుతూ ఉంది. సో ఇంటికి రాగానే ఆ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. అసలు ఆకాశంలో వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ వాటర్ అనేది ఎలా పెట్టి ఉంది అనేటువంటి ఆలోచన ఆ భరత్కి వచ్చింది అనమాట. ఆకాశంలోంచి వాటర్ అసలు ఎలా వస్తుంది అనేటువంటి అతనికి ఒక ఆలోచన వచ్చింది అనమాట. आसमान में पानी कहां से आता है, ఆకాశంలో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, బాదల్ ఆనే పర్ హీ వర్ష క్యూ హోతీ హై, నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడే వర్షించడం ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు మేఘానికను వర్షం కురవటానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పేసి ఇతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఉస్నే సోచనా అంటే ఏంటి? ఆలోచించడం, థింకింగ్ అన్నమాట. పితాజీ से पूछना चाहिए. సో అతనికి ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే ఏం చేసుకుంటాడని చెప్పుకున్నాం మనము, క్లారిఫికేషన్. అంటే టీచర్స్ అయితే టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ అయితే పేరెంట్స్ అతను క్లారిఫికేషన్ చేసుకుంటాడని చెప్పుకున్నాం. సో అతనికి వచ్చినటువంటి ఆ ఆలోచన ఎవరిని అడగాలనుకున్నాడు, ఆ డౌట్ ని ఎవరితో అడిగి ఆ డౌట్ గా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ డౌట్ వాళ్ళ ఫాదర్ ని అడగాలనుకున్నాడు అనమాట. పూछना चाहिए, మా ఫాదర్ ని అడగాలని అనుకున్నాడు. వహ కపడే బదల్కర్ పితాజీ కే పాస్ ఆయా. అతను ఇది చేసేసుకొని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చాడు అనమాట. కపడే బదల్కర్ అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని, కపడే బదల్కర్ పితాజీకే పాస్ ఆయా, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి వచ్చాడు అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చాడు అనమాట. భరత్ నే పూछा పితాజీ వర్షా కా పానీ కహాं से आता है. అప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి అడిగాడు అనమాట. ఏమని? నాన్నగారు అసలు మనకి ఆస్మాన్ అనే ఆకాశంలో నుంచి వర్షం ఎలా పడుతుంది, అసలు ఆకాశంలో వర్షం ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ చేశాడు. ఎవరమ్మా క్వశ్చన్ చేసింది? భరత్. ఎవరిని క్వశ్చన్ చేశాడు? వాళ్ళ ఫాదర్ ని క్వశ్చన్ చేశాడు. బాదలోं से पिताजी ने बताया. భరత్ ने पूछा पिताजी वर्षा का पानी कहां से आता है. రెయిన్, ఈ వర్షము ఎక్కడి నుంచి పడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగగానే వాళ్ళ ఫాదర్ ఏమని సమాధానం చెప్పారంటే బాదలోं से पिताजी ने बताया, మేఘాల నుంచి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పడం మొదలు పెట్టారు అనమాట. అసలు ఎక్కడ వస్తుంది అర్థమైందా మీకు? ఇక్కడ వరకు మీకు పారాగ్రాఫ్. ఫస్ట్ భరత్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను స్కూల్ కి వెళ్ళి తిరిగి రిటర్న్ లో అతనికి వర్షం కురవటం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో అతను తడిచాడు. తడిచి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఫాదర్ ఏమన్నారు? నువ్వు వెంటనే నీ డ్రెస్ చేంజ్ చేయి, డ్రెస్ చేంజ్ చేయి, లేకపోతే సర్ది. సర్ది మానే సర్ది అంటే ఏంటి? సర్ది అంటే చలి వేస్తుంది, జలుబు చేస్తుంది, ఫీవర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఆ మాటలు విని అతను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అతనికి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఆకాశంలో వర్షము ఎలా వస్తుంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఆకాశంలో, ఆ క్వశ్చన్ అడగాలనుకున్నాడు. ఎవరిని అడగాలనుకున్నాడు క్వశ్చన్? వాళ్ళ ఫాదర్ని అడగాలనుకున్నాడు. సో ఆ డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చాడు. ఫాదర్ దగ్గరకు వచ్చి అడగడం మొదలు. ఏమని అడిగాడు? నాన్నగారు అసలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. దానికి వాళ్ళ ఫాదర్ ఏమని సమాధానం చెప్పారు? వర్షము మేఘం నుంచి వస్తుంది, ఆకాశంలో ఉన్న మేఘం నుంచి పడుతుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పారంట. బాదల్ సే అనే వర్షం బాదల్ సే, గగన్ సే ఆకాశ से गिरता है అని వాళ్ళ ఫాదర్ చెప్పారనమాట. దీని గురించి इसके बारे में और जानकारी अगली कक्षा में बताएंगे. बच्चों आप अपने नोटी पुस्तक निकालिए. मैं पहले पूर्व ज्ञान में जो आसमान गिरा इस पार्ट में आपको यानी जंगली जानवर और साधु जानवरों की तालिका बनाकर लिखने को कहा. तो अब गृहकार्य के रूप में लिखिए बच्चों और लिखकर रखिए. उसकी जानकारी हमें लेंगे और उसे हमें दूसरी यानी क्रूर या जो भी जंगली जानवर है और साधु जानवर है तो आपको बताने से आपको जानवरों के नाम कही आएंगे. तो इस बादल पार्ट में हम बादल के बारे में जान रहे हैं और इसके और पैराग्राफ यानी अगले पार्ट के बारे में आपको अगली कक्षा में बताएंगे बच्चों. सो धन्यवाद.